అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా వీధిలోకి అయితే చేపలు వచ్చాయండి. నాకు చేపల పేర్లు తెలియవు. వీడియో కోసం అడిగితే వీటి పేరు ఏం పేరు అన్నారో తెలుసా? గుడ్డింగలాలంటండి. నవ్వొచ్చింది గుడ్డింగలాలు అనగానే. మీకు ఈ చేపల పేర్లు తెలిసినట్లయితే నాకైతే కామెంట్ చేయండి. ఈ చేపల్లో చాలా ముళ్ళంటే ఉంటాయి, కానీ పులుసు చాలా బాగుంటుందండి. వీటినైతే శుభ్రంగా అయితే క్లీన్ చేసేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాను. ఈ చేపల పులుసుని నేను ఎలాగైతే వండుతాను వీడియోనైతే చూసేయండి. గుడ్డింగలాలని అంటారా? దీనికి వేరొక పేరు ఏమైనా ఉన్నదా? నాకైతే కామెంట్ చేయండి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసుకుని ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఉప్పు కళ్ళు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలండి. ఒక్కసారి అయితే వీటంతటిని ఒకసారి కలిపేయండి. ఈ చేప మనం ఇగురు పెట్టుకునే కన్నా పులుసు పెట్టుకుంటే బాగుంటుంది. ముళ్ళి చేపలు ఎప్పుడు కూడా పులుసే పెట్టుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ గరం మసాలా కూడా వేసి దీని నుంచి వచ్చే పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించేసుకోండి. నేనైతే ఈ చేపల్ని 6:30కి అయితే తీసుకున్నాను. మార్నింగే చేసేసానండి. ఎందుకో తెలుసా? నేను చద్దన్నంలో తినడానికైతే మార్నింగే వండేసుకున్నానండి. తగినంత ఉప్పు, తగినంత కారం, పసుపు కూడా వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోండి. చింతపండు నీళ్ళు బాగా అయితే చింతపండు రసం వచ్చేంత వరకు చింతపండు నీళ్ళు అయితే కలపండి. నిజంగా ఈ చేపల పులుసు చద్దన్నంలోకి ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. నేను ఎప్పుడు చేపల కూర వండినా కూడా మార్నింగ్ పెరుగన్నం కానీ మామూలు పెరుగు లేకుండా గంజన్నం కానీ చేసుకుని అయితే తింటాను. ఇలా ఈ చేప ముక్కలన్నిటిని వేసేసుకొని పులుసుతో పాటు మరగనివ్వాలండి ఈ చేప ముక్కలను కూడా. ఈ చేప ముక్క కూడా టేస్ట్ ఉంటుందండి, కానీ ముళ్ళు వల్ల భయపడతారు. కానీ పులుసు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అలానే కొత్తిమీర కూడా వేసేసుకుని బాగా మరిగిన తర్వాత ఉల్లికాడలు కూడా వేసేసుకుని మరగనివ్వాలండి. మరిగిన తర్వాత ఈ గుడ్డింగిలాల చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చింతపండు నీళ్ళు గుజ్జులా కాకుండా నీళ్ళల్లా వేసుకోండి. అప్పుడే మనకి ఈ చేపల కూరకి అనేది టేస్ట్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పులుసు. కొన్ని చేపల పేర్లు అయితే తెలుస్తాయి, కొన్ని చేపల పేర్లు అయితే తెలియవు. నాకు వండుతాను కానీ ఈ చేపల పేర్లు ఏంటమ్మా అని అడిగితే గుడ్డింగలాలు అని చెప్పింది. చెప్పగానే గుడ్డింగలాలా అనేసి అనుకున్నాను. మీకు ఈ చేపల పేర్లు తెలిసైతే నాకు కామెంట్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.